ఇన్ని వేల సార్లు మీకు ధన్యవాదాలు తెలియజేసిన తక్కువ అవుతుంది. మీ ద్వారా ఇవాళ శ్రోతలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పరిచయం చేయబడ్డ అన్నమాచార్యులు వారి కొత్త సంకీర్తనలు, కొత్త బాణీలలో వారు ఇప్పుడు విని తరించబోతున్నారు. మేమందరం కూడా ఈ వేదిక పునీతమైంది, పావనమైంది మీ రాకతో. మీరు వచ్చిన సందర్భంగా కిరవాణి గారు కూడా వారి గానం వినిపిస్తే సంపూర్ణం అవుతుంది, సుసంపన్నం అవుతుంది అనేది నా అభిప్రాయం. శ్రీ గురుభ్యో నమః. సునీత, ఈ సంచిక విశేషం ఏంటంటే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ మహా కార్యక్రమం తాలూకు ఈ సంచిక మానవ రూపంలో ఉన్నటువంటి అన్నమయ్య పాటకు పట్టాభిషేకంగా భావిస్తూ గురుగారు బాలు గారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఆయన ఈ వేదికను పునీతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి నాకున్న సంబంధం గురించి రెండు ముక్కలు మాట్లాడి ఆ తర్వాత వాసురావు గారు, సినిమా సంగీతం యొక్క ప్రధాన లక్షణం, ప్రధానమైనటువంటి ఔన్నత్యం ఏంటంటే భావ ప్రధానంగా ఉంటుందండి. అది శాస్త్ర ప్రధానం కాకుండా. ఆయన ఎన్నో వేదికల మీద బాలు గారు నాకు శాస్త్రీయ సంగీతం రాదని చెప్తుంటారు. నాకు వచ్చిన కొంతమంది అనుకుంటుంటారు. రెండు అబద్ధాలే. నాకు వచ్చినదే అబద్ధమే. కానీ ఏమాత్రమే నాకు వచ్చి ఉంటే నేను నేర్చుకున్న ఆ శాస్త్రీయ సంగీతం మీరు అనుకుంటున్నటువంటి ఆ సంగీతం యొక్క లక్షణాలన్నీ కూడా నాకు రావడానికి ప్రధానమైన కారణం బాపు గారు తీసినటువంటి త్యాగయ్య సినిమా అండి. అందులో మహాజాను గారి సంగీతం, బాలు గారి గాత్రం అనేది శాస్త్రీయ సంగీతం అంటే కేవలం సిద్ధాంతపరంగా పాడడం కాదు, భావమే ప్రధానం అని చెప్పి నేను అది ఒక టెక్స్ట్ బుక్ లాగా నేర్చుకుని బాగా చిన్నప్పుడు, ఇప్పుడు 35 సంవత్సరాలు అయిందండి ఆ సినిమా వచ్చి. అదే నాకు తెలిసిన శాస్త్రీయ సంగీతంలో మీరు అనుకుంటున్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో, అన్నమయ్య సినిమాలు చేసినా మరొకటి చేసినా అన్నమయ్య సినిమాలో ఎంతోమంది మహానుభావులు చేసిన ఆ పాటకు నగిషీలు అగ్గిన దానికి ఆ శక్తినిచ్చింది ఆ సినిమా ద్వారా నేను నేర్చుకున్న శాఖ. అది ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, బాలు గారితో నేను డీల్ చేసే విధానం, డీల్ చేయడానికి తెలుగులో ఏమంటారండి, సంబంధాలు నడిపే విధానం అనొచ్చేలా. సంబంధాలు నడిపే విధానానికి వెంకటేశ్వర స్వామితో నేను సంబంధాలు నడిపే విధానానికి చిన్న సారూప్యం ఉందండి ఇక్కడ మీకు. అదొక ప్రొఫెషనల్ సీక్రెట్. అది ఈరోజు సీక్రెట్లు ఉంచుకోవాల్సిన ఏజ్ కాదు నాది. అంచేత సరదాగా మీరు మా మిత్రులు, తోటి సంగీత దర్శకులు మీకు చెప్తున్నాను. సాధారణంగా మన దేవుణ్ణి పొద్దున్నే లేచి, దేవుడా నాకు పక్క నుంచి లేవాలని లేదు, నాకు బ్రష్ తగ్గలేదు, నాకు తెచ్చిపెట్టాను అడగం. అట్లాగే ప్రతి చిన్న పని మనం దేవుడిని సహాయం అడగమండి, అంతా ఆయనే తెలిసినా కానీ. మన వల్ల మానవ శక్తికి అది జరగని పని. ఇక సర్వమైనటువంటి మానవ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. ఇక దైవమే భారం అనుకున్నప్పుడు మాత్రమే ఆయన్ని మనం అడుగుతాం, ఆయనకు మొక్కుతాం. ఆపద మొక్కులు వాడినాడు. ఆపద వచ్చినప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి సీరియస్గా మనం ప్రార్థిస్తాం. అంటే మన చేతిలో ఇంకేం లేదన్నప్పుడు. అలా ప్రతి చిన్న పనికి కూడా దేవుడు వచ్చి ఏం చేయడండి, అన్నీ మనమే చేసుకోవాలి. అంతర్లీనంగా మనలో దేవుడు ఉంటాడు కాబట్టి. అట్లాగా మామూలుగా ఏ మ్యూజిక్ రైటర్లో ఆయనతో పాటలు పాడించినప్పుడు వన్ మోర్ టేక్ అండి, లేదా ఈ సంగతి ఇలా కాదండి అని అడగడానికి భయపడతారు. ఎందుకంటే ఆ భయానికి అర్థం ఉంది. ఎందుకంటే ఆయన సీనియారిటీ అటువంటిది, ఆయనకున్న పరిజ్ఞానం అటువంటిది. సో వాళ్ళు కొంచెం సంకోచిస్తారు, భయం అంటే సంకోచిస్తారు. నేను కూడా దానికి విరుద్ధం కాదు, నేను వాళ్ళలో ఒకడినే. అయితే నేను వెంకటేశ్వర స్వామి టెక్నిక్ పట్టుకుని ప్రతి చిన్న పనికి అడగకూడదని చెప్పి రిడెంప్షన్ మెథడ్ అని ఆయనకు తెలుసండి. అది ఏ పాట పాడినా మనం అనుకున్న దానికన్నా ఆయన ఇంప్రవైజ్ చేసే విధానం ఎంత బాగుంటుందంటే అసలు మనం ఏం అడగక్కర్లేదు. జస్ట్ ఆయనకు ఒకసారి ట్యూన్ చెప్తే ఆయన పాడతారు, దానికి ప్రాణం పోస్తారు. కానీ ఒక్కొక్కసారి కంపోజర్ అనుకున్నది మక్కీగా రావాలని అనిపించే పాటలు ఒక్కొక్కసారి ఉంటుంటాయండి. ఒక 20 పాటలకు ఒక్కసారో, 30 పాటలకు ఒకసారో అటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆయన ఏం పాడినా వెంటనే ఫస్ట్ టేక్ ఓకే, తద్వారా గుడ్ విల్ వస్తుంది నాకు. ఒక కీరవాణి దగ్గరికి వెళ్తే నన్ను విసిగించడు, హాయిగా ఫస్ట్ టేక్ ఓకే చేసేస్తా, తొందరగా పంపేస్తాను, ఆయన సంతోషిస్తుంటారు.
సో అట్లా నాకు పాయింట్స్ పోక్ అవుతుంటాయండి. ఎయిర్ ఇండియా ఇండిగో పాయింట్స్ లాగా పాయింట్స్ కలెక్ట్ అవుతుంటాయి. ఇవన్నీ కలిపి ఎందుకు చెప్తానంటే అలరచించడమైన అన్నమయ్య పాటకి ఉయ్యాల ఉయ్యాల అన్నదే కంపోజిషన్. ఉయ్యాల ఉయ్యాల అన్నది ఆయన ఇంప్రవైజేషన్. దానికి ఆయన పిక్చరైజేషన్లో కూడా రమ్యకృష్ణ ఏడుస్తుంటే నాగార్జున గారు తప్పు ఇక్కడ సాంగ్స్ అనేది ఆడకూడదు, అతీతంగా ఉండాలని చెప్పి ఆయన ఇన్స్పైర్ చేసిన గమకం అది. దానికి పూర్తిగా క్రెడిట్ బాలు గారిదే. అట్లాంటి ఇంప్రవైజేషన్లు అవి వింటూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మనకు కావాల్సింది రాబట్టుకునే ప్రయత్నంలో ఒక్కొక్కసారి ఆయన మంకు బట్టి నాకు ఇలాగే కావాలండి నేను ఆయన పీడించుకుని తింటుంటానండి 30 పాటలకు ఒకసారి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 30 పాటల్లో పోగైన పాయింట్లన్నీ కూడా రిడీమ్ చేసుకున్నట్టు, ఆ గుడ్డీలంతా రిడీమ్ అయినట్టు. సో ఆయన ఏం నొచ్చుకోరు. అది 1 more take కాదు కదా, 30 take 40 take. నా పాట పంచామృతం చూడండి, అట్లాంటి పాటలు వచ్చినప్పుడు ఒక 50 టేకులైనా సరే నేను ఆయన అడుగుతాను, ధైర్యంగా చనువుగా అడుగుతాను. ఆయన ఏమో ఓపికగా నాకు అప్లైజ్ చేస్తారు. అంటే స్వామికి నాకు ఉన్న సంబంధం నాటికి ఆయనకి నాకు ఉన్న సంబంధాన్ని సమన్వయంగా మనవి చేస్తూ ఇప్పుడు నేను పాడబోయే పాట మీ అందరూ సీడీలు చేసుకున్నారు హాయిగా. నేనేమో నాకు చూస్తాను, అప్పటి నుంచి నాకు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక పాటని అంటే సీడీ రూపంలో ఆవిష్కరించిన ఇట్లాంటి ఒక కార్యక్రమం ఒక వేదిక మీద ఆలపించే అవకాశం ఇచ్చినా అది కూడా ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చింది. వారిని నేను పర్మిషన్ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ పాటని ఏ వేదికలోనూ పాడడానికి వీలులేని పరిస్థితి నెలకొన్న సమాజంలో అంటే అది భక్తి గీతం అంటే ముందు ఆబ్వియస్గా ఇప్పుడు నేను పాడబోయేది ఒక భక్తి గీతం. వెంకటేశ్వర స్వామి సంబంధించింది కాదు, కానీ ఇండైరెక్ట్గా ఆయనకు సంబంధించిందే. ఇది ఏ వేదిక మీద పాడే అవకాశం లేని ఒక దుస్థితి నెలకొన్న రోజుల్లో ఈ వేదిక తప్ప ఇంకెక్కడ దానికి అవకాశం లేదు. ఇక్కడ నేను పాడడం ద్వారా మళ్ళీ దాన్ని ఆయన ఎదురుగుండా పాడడం ద్వారా అది ఆవిష్కరింపబడినట్టు అని నేను ఆ స్వార్థంతో ఆయన ఇప్పుడు పర్మిషన్ అడిగి ఈ పాట ఆలపిస్తాను. ఈ పాట ఏంటంటే నా పేరు మొట్టమొదటిసారిగా కీరవాణి ఎంఎం కీరవాణి అని చెప్పి వెలుగులోకి ప్రజల్లోకి తీసుకువచ్చిన పాట అండి. అంటే నేను సినిమాలకు సంగీత దర్శకత్వం చేయడానికంటే ముందర ఒక క్యాసెట్ రిలీజ్ అయింది నా పేరు మీద. అది రాఘవేంద్ర గీతాంజలి క్యాసెట్స్ అని దాన్ని ప్రొడ్యూస్ చేసిన వారు మా గురువు గారు వేటూరు సుందరరామూర్తి గారు అండి. ఆ పాట రాసినది మా నాన్నగారు, ఆ పాట పాడింది బాలు గారు. సో మొట్టమొదటి పాట నాకు బాలు గారే పాడారండి. అది రిలీజ్ అయింది, దానికి చాలా మంచి పేరు వచ్చింది. మంత్రాలయం వెళ్ళి నేను నా పేరు చూసుకున్న ఆ క్యాసెట్లో ఇది నేను కంపోజ్ చేస్తాను కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పలానా రాఘవేంద్ర గీతాంజలి ఉందా అంటే అడిగాను నేను. అంటే ఆ అమ్మేవాడు ఏమన్నాడంటే వాడందరూ లేమన్నాడు. సినిమా పాట స్టైల్లో ఉంటుంది అదేనా అని అడిగాడండి. అంటే సినిమా పాట స్టైల్లో ఉందని అట్లా ఐడెంటిఫై చేస్తున్నాడు ఆ అబ్బాయి. అంటే సినిమా పాటలు ఫ్యూచర్లో చేసే ఆ శక్తి ఇవ్వడానికి ఒక పునాదిగా వచ్చిందండి. మా గురువుగారు ఆయన ఏ పుణ్యలోకాలు ఉన్నారో వారికి మరొకసారి ధన్యవాదాలు. నా శక్తిని నమ్మి నా టాలెంట్ని నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చినందుకు. నాన్నగారు పాటలు రాశారు, అన్ని బాలుగారు పాడారు అందరూ. విచిత్రం ఏంటంటే నేను ఫస్ట్ టైం అర్థం కాబట్టి నా మీద కొద్దిగా అనుమానం కాదు, ఎందుకైనా మంచిదని నీకు వీళ్ళుంటే మంచిదని చెప్పి రాజ్కోటిని రమ్మని వాళ్ళతో బ్యాలెన్సింగ్ చేయించారండి పాటలో. కండక్టర్ వేరే ఉన్నారు, బట్ రాజ్కోటి గారు అంగీకరించి ఆనరీ బ్యాలెన్సింగ్ చేశారు జాయ్ స్టూడియోలో. ఫస్ట్ సాంగ్ నా కెరీర్లో అది రాఘవేంద్ర స్వామి పాట అండి. అది ఇప్పుడు ఇది హిమాలయం శ్రీ రాఘవేంద్ర నిలయం, ఇదే మంత్రాలయం. ఇది హిమాలయం శ్రీ రాఘవేంద్ర నిలయం, ఇదే మంత్రాలయం.
గాదిలో ఏ ఋషి పుంగవులో సాధించిన శిల కాదు. తెల్లవారేసరికే దేవతలో మలచిన మూర్తి కాదు. రాత్రికి రాత్రి ఏ అక్షరలో కట్టిన కోవెల కాదు. ఇందున్నది సజీవమూర్తి ఈ స్వామి దిగంత కీర్తి. ఆర్తత్రాణపరాయణ కారణ పావనమీ జ్యోతి, జీవనమీ జ్యోతి. ఇది మహిమా హిమాలయం శ్రీ రాఘవేంద్ర నిలయం, ఇదే మంత్రాలయం. గణాధికుడు మొదలు మా మహేశ్వర రమా వల్లభుల వరకు సమస్త దైవ ప్రసన్నకారక కీలక మంత్రస్థానం. అతి మహిమాన్విత నానారూపక సాలగ్రామారామం. సకల గ్రహ నిగ్రహానుగ్రహ సమర్థ సుమంత్రధామం. ఆలయమనిదం పూర్వం ఈ స్వాముల మహిమాపారం. శుద్వైతాగమ అభినవ శుకవర ప్రవచనమీ వేదం. ప్రణవానికి రూపం ఇది మహిమా హిమాలయం శ్రీ రాఘవేంద్ర నిలయం, ఇదే మంత్రాలయం. ధన్యవాదాలు ధన్యవాదాలు సార్. నిజంగా నేను మర్చిపోయాను ఈ పాట. మీ దగ్గర క్యాసెట్ని తీస్తారా నాకు? ఓకే, ఎలాగో రాఘవేంద్ర ప్రసక్తి కూడా వచ్చింది. ఎందుకంటే నిజంగా దేవుడు ఆ దేవుడి కోసం పేరు పెట్టారు నాన్న, మీకు తెలియదు.